అవి బ్రిటిష్ వారి కబంధ హస్తాలలో భారతదేశం నలిగిపోతున్న చీకటి రోజులు. భరతమాత దాస్య శృంఖలాలను బద్దలు గావించడం కోసం, బ్రిటిష్ సామ్రాజ్యవాదులను దేశ పొలిమేరల నుంచి తరిమి కొట్టడం కోసం దేశం నలుమూలల స్వాతంత్ర్య పోరాట జ్వాలలు ఊవెత్తున ఎగసిపడుతున్న పోరు కాలమది. మచిలీపట్నం అనే పట్టణంలో 1869 అక్టోబర్ 15వ తేదీన సుబేదార్ అప్పయ్య నాయుడు శేషమాంబలకు 2వ సంతానంగా నేను జన్మించాను. మీ బాబు బొమ్మలా ఉన్నాడు కదండి? కాదు, బొమ్మల్ని ఆడించేవాళ్ళ ఉన్నాడు. చీచీ. అన్నప్రాసన సమయంలో అందరూ పలకా బలపం పట్టుకుంటే నేను పక్కనే ఉన్న కుంచెను పట్టుకున్నానట. బహుశా తర్వాతి రోజుల్లో కళలే నా జీవితంగా మారతాయనడానికి అది సూచనేమో. ఒరే 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 ఒరే, ఎందుకురా బంగారం లాంటి గోడ నాశనం చేస్తున్నావు? సున్న వేసి 2 రోజులు కూడా కాలేదు. పనికి మాలే వెధవ అని చంపేస్తాను వెధవ. అయ్యో, ఎందుకండి పండగ పూట పిల్లని నడిపిస్తున్నారు? రారా నాన్న. యాండి, వీడు మీ మీద ఎంతో ప్రేమతో మీ బొమ్మ గీస్తే ఎందుకండి వాణ్ణి కొడతారు? నా బొమ్మ చూడండి ఎంత బాగా గీశాడు. యావండి, మీకన్నా ఆ బొగ్గుతో గీసిన బొమ్మే బాగుంది కదండి? ఇదిగో నీకు ఈ మధ్య ఎక్కసెక్కలు ఎక్కువే. అమ్మా ఆకలేస్తుందమ్మా. ఇదిగో వాడికి ఆకలేస్తుందంట, పెట్టిపో. పదండ్రా. దొంగతనంగా చూసింది చాలు కానీ ఇక రండి. వస్తున్నా. ఇది నాది, ఇది నాది. కట్టకురా. నువ్వే అవుట్, నువ్వే అవుట్. లేంట్రా బరున్నా, లేంట్రా. దేవత బొమ్మ. రే, ఏం చేస్తున్నావురా? రేపొద్దున స్కూల్కి వెళ్ళాలి కదరా. రా, వచ్చి పడుకో. వస్తున్నానమ్మా.
ఏరా రాత్రి చదువుకోలేదా? లేదు, రాత్రంతా బొమ్మలు గీస్తూ కూర్చున్నాను. బొమ్మలు గీసుకున్నావా? ఉండు నాన్నగారికి చెప్తాను. ఏంటి, నాన్నగారికి చెప్తావా? అంత పని మాత్రం చేయొద్దు, నీకు దండం పెడతాను. నాన్నగారికి తెలిసిందంటే నన్ను చంపేస్తారు. నీ బొమ్మ కూడా వేసిస్తానులే. బొమ్మ నాకు బొమ్మొద్దు గాని నువ్వు బుద్ధిగా చదువుకోరా చాలు. అనయ్య నిన్ను. అరే వెంకయ్య ఆగురా, ఆగరా, ఏ ఆగరా, ఉండు నీ పని చెప్తాను. నిన్ను ఏ ఉండు, రే ఆగరా, వదిలేరా. నిన్ను. బా బా నిన్ను. ఏ వెంకయ్య ఎందుకు డిస్టర్బ్ చేసినావు అలా? నీ వల్ల నా చదువంతా పాడవుతుంది తెలుసా? నీకంత డిస్టర్బ్డ్గా ఉంటే లోనికెళ్ళి చదువుకో. అంటే నువ్వు ఇక్కడ ఏదో ఘనకార్యం చేసినావని నేను లోనికెళ్ళి చదవాలా? నువ్వే పెరట్లోకి వెళ్ళి బొమ్మలు చెక్కోపో. నువ్వే నోరు మూసుకొని లోనికెళ్ళి చదువుకోపో. రేయ్, నన్ను నోరు మూసుకోమంటావా? నన్నే నోరు వదులుతావా లేదా? మూసుకోమంటారా నువ్వు? విడవదులుతావా లేదా? ఏయ్, వదిలిపెట్టు చెప్తున్నాను. ఏ, పోరా. ఏ, ఏంట్రా? వదులు. ఏ, వెళ్ళు. కొట్టేస్తా నిన్ను. ఏంట్రా నువ్వు? అరే పోరా. వదలమని చెప్తున్నానా? ఏయ్. వదలమని చెప్పానా? నా ఇష్టం. నాన్న నిన్నేమి అనడమేగా, నేను అమ్మకు చెప్తాను. వదిలిపెట్టమని చెప్పానా? ఏంట్రా? వదులు. ఒరే, 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 ఒరే. ఏయ్ చెయ్యి విరిచేస్తావా ఏమిటి? చూడు నాన్న చదువుకోనీకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు. చేస్తాడు ఎందుకు చేయడు? కూసేగాడిది వచ్చి మేసేగాడిని జడగొట్టిందని తను బాగుపడ్డు, ఇంకోని బాగుపడినవాడు. ఇట్లారా అది అయ్యో, అంతే, వదిలేయ్. అంతే బుద్ధి చెప్పండి. అలాగే కావాలి వాడికి. ఆ, చెవి వెళ్ళేస్తానంటే. ఏమన్నా అమర శిల్పి వదిలేయండి. రామప్ప అనుకుంటున్నావా? ఈ బొమ్మలు శిల్పాలు చెక్కడం మానేసి చదువుకునేడు. నేను చదువుకోను. చదువుకోవా? చదువుకోకుండా గాడిదలు కాస్తావా? ఉహుం. చిత్రకారుణ్ణో శిల్పినో అవుతాను. చిత్రకారుడువో శిల్పి అవుతావా? రేయ్ రోడ్డు మీద బొమ్మలు గీస్తే చిల్లరేస్తారు చూడు, అవి ఏరుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావురా ఈ కళలు? మీ అన్నయ్యని చూడు ఎంత చక్కగా చదువుకుంటున్నాడు, వాడికి బంగారం లాంటి భవిష్యత్తు ఉంది. నువ్వు అడుక్కు తింటావు రోడ్డు మీద. నాకేమంత కర్మ పట్టలేదు. నేను మద్రాసు వెళ్తాను. మద్రాసా? అవును, నేను ఇక్కడ చదువుకోను. మద్రాసు వెళ్ళి ఫోటోగ్రఫీ నేర్చుకుంటాను. నేను పంపకపోతే మీకు చెప్పకుండా పారిపోతాను. పారిపోతావా? వెంకయ్య రామే తండ్రి, వీడి కోసం ఎక్కడని వెతకను? ఎక్కడున్నావా? ఈ తండ్రి కొడుకులకు చెప్పలేక నేను చచ్చిపోతున్నాను. ఒరే వెంకయ్య, ఏంట్రా ఇది? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను తెలుసా? ఇలా అన్న నీళ్లు మానేస్తే ఎలా చెప్పు? దా కొంచెం అన్నం తిను. వద్దమ్మా. ఎందుకు ఇలా విసిగిస్తున్నావురా? ఆరోగ్యం పాడైపోతుంది. అమ్మా, నన్ను మద్రాసు పంపిస్తానంటేనే తింటాను. మీ నాన్న ఒప్పుకోవడం లేదు కదరా. అయినా అమ్మని నాన్నని వదిలేసి అంత దూరం వెళ్తానని ఎలా అంటున్నావు?
మమ్మల్ని వదిలేసి వెళ్ళాలంటే నీకు బాధగా లేదా? వద్దమ్మా. ఇలా మొండి పట్టుదలకు పోకురా. నా మాట వినరా? ఒరే నాన్న, కొంచెం తినరా. ఒరే, నా మాట వినరా నాన్న. దా తిను. ఒరే శేషమాంబ, నీ కొడుక్కి చెప్పు, మద్రాసులో నా స్నేహితుడు ఒకడికి ఫోటో స్టూడియో ఉంది. నీ పుత్రరత్నాన్ని, అదే శ్రీ 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 రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మద్రాసు తీసుకెళ్లి దింపొస్తానని చెప్పు. అలా మా నాన్నగారు నన్ను మద్రాసు తీసుకెళ్ళి ఆయనకు తెలిసిన ఒక ఫోటో స్టూడియోలో చేర్పించారు. భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నెన్నో కలలను భుజాన వేసుకొని నేను మద్రాసు చేరాను. మద్రాస్ నగరం నాకు స్వర్గంలా కనిపిస్తుంటే మా స్టూడియో ఓనర్ మాత్రం నాకు నరకం చూపించేవాడు. ఏడుమార నా పోటానా పారి ఏందిరా ఏడుమార నాయి ఏందిరా ఇంత మాదిరి చేస్తేవే నా పోటానా. అక్కడ ప్రతిరోజు ఉదయం చీపురు నన్ను నిద్రలేపేది. అరే ఏడుమారా ఏందిరా ఎప్పు పాత తోంగర వేళదా గాడిదా ఎడసిమ్మ ఆడసిమ్మ ఆడ ఏందిరా అడ్డ చూసేవే ఆడసిమ్మ ఎడసిమ్మ ఆడ సింహ సింహరా సింహ. గదులు ఊడవడం, కెమెరాలు తొడవడం, ఎంగిలి విస్తరాకులు ఎత్తివేయడం ఇలాంటి చాకరీలు నా చేత చేయించేవాడే తప్ప ఫోటోగ్రఫీ నేర్పేవాడు కాదు. చదువులు వదులుకుని తల్లిదండ్రులని బలవంతంగా ఒప్పించి వచ్చాను కాబట్టి అన్ని కష్టాలను నవ్వుతూ భరించాను. అతను ఫోటోలు తీస్తుంటే చాటుగా నిలబడి ఏకలవ్య శిష్యుడిలాగా నాకు నేనే ఫోటోలు తీయడంలో ఉన్న టెక్నిక్ నేర్చుకున్నాను. కొంచెం ఇంత పక్కవా అప్ప అంద మాదిరి రెడీ. ఏందప్ప అంద మాదిరి బిగ్స్గా పోతావు? స్ట్రైట్ అని నిల్లప్ప. అంద మాదిరి అంద మాదిరి అంద మాదిరి. ఇలా నేనెప్పుడు తీయాలో ఫోటోలు? ఇంగ 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 పారు ఇంగ పారు. స్ట్రైట్ దా స్ట్రైట్ దా అంద మాదిరి అంద మాదిరి. నన్ను నేను పరీక్షించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ మా ఓనర్ నాకు ఏ అవకాశం కల్పించలేదు. అందుకే నాకు నేనే అవకాశాన్ని సృష్టించుకున్నాను. ఒకరోజు స్టూడియో కట్టేసే సమయంలో ఫోటోలు ప్రింట్ చేసే హైపోని ఇతర కెమికల్స్ని నేనే కావాలని కింద పడేశాను. 2 డబ్బు 3 ఫోటో కెమికల్ హైపో. ఏందిరా ఆడే ఏందిరా ఆడే పొరికి ఏమిరా ఏమిదంతా ఏమిలా పారబోసినావు? స్టూడియో అంతా పాడు చేస్తేవి కదరా, పాడు చేస్తేవి, గబ్బు గబ్బు చేస్తేవి. ఏందిరా ఏంది ఏంది ఇట్లా చేస్తేవి? అడే నాలుగు కస్టమర్ వందా నన్నేమి చెయ్యాలి? సోంబేరి సోంబేరి సోంబేరి. నిన్ను ఇంత మాదిరి కాదు, ఉన్న స్టూడియోలోనే పోతే బయట నుంచి బీగం వేసుకొని పోతా. అడే నీ రాత్రంతా మేలుకొని ఈ కెమికల్ అంతా కడిగి స్టూడియో ఎల్లాన్ని క్లీన్ పన్నా నాయి పైతికారే. ಎಲ್ಲ ಪೈತ್ಯಕಾರೆಲ್ಲ ಸೇಂದಿட்டாங்க. ಪ್ರೊಫೈಲ್ ಕೊಡುಕ ಸರ್. സാറേ ഇന്നു കുറച്ചുകൂടെ വെറൈറ്റി. മതി മതി സാറേ, ఫోటోస్ నన్న ఆయిదే. ఎక్కడ దొరికావయ్యా నువ్వు? నోకిటి సారే హింస పెట్టావు కదా. హింస అల్ల సారా, మీరు పోజులు బాగా ఇచ్చినారు, నేను ఫోటోలు బాగా తీసినాను అల్లే సారా. నా గురువు నా చేతి కెమెరా ఇచ్చేవాడు కాదు. అప్పట్లో నేను చాలా బాధపడేవాడిని. నా శిష్యుడు నాలా బాధపడకూడదని
నీ చేతికి కెమెరా ఇచ్చి నేను దగ్గరుండి ఫోటోలు తీస్తున్నాను. మనసు పెట్టి నేర్చుకో. അങ്ങനെ ചെയ്യ. സാറേ ఉం? എനക്ക് ഒരു ചെറിയ ഡൗട്ട്. డౌట్ తెలుగులో అడగవయ్యా. ఇంత పెద్ద సారే అంత బుల్లి డబ్బు జోసఫ్, అది డబ్బా కాదు, కెమెరా, మనకు అన్నం పెట్టేది. కర్తావే. ఇంత పెద్ద సారే ఆ బుల్లి కెమెరాలో ఎంగినే చెప్తాను. ఇప్పుడు నీ మనసులో ఎవరున్నారు? ఇంకెవరుంటారు సారే, నింగల మాత్రానే. ఉం. మరి ఇంత పెద్ద మనిషిని నీ చిన్న మనసులో ఎలా దాచుకున్నావో ఈ కెమెరా కూడా అంతే. ఓ, ఇది మనసు పెట్టే. ఇట్స్ ఎ టెక్నికల్ వండర్. అంగేనాను. అందుకే మనసు పెట్టి నేర్చుకోమన్నాను. కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. உங்களுக்கு தெரியுமா தெலுங்கார வெங்காயம் அப்படி ஒரு ஆள் மவுண்ட் ரோட்டில் ஃபோட்டோ ஸ்டுடியோ வச்சிருக்காரு. நல்லா ஃபோட்டோஸ் எடுக்கிறாரம்மா. அப்படியா? எனக்கும் ஒரு फोटो எடுக்கணும். अरे यार, वेंकैया क्या फोटो निकाल रहा है यार, उसका तो लाजवाब नहीं. सही बोले आप. हाँ? ఫోటోలు ఎందుకు భయ్యా, పెయింటింగ్స్ ఉన్నాయి కదా. పెయింటింగ్లా ఆర్టిస్ట్ ముందు రోజుల కొద్దీ కదలకుండా నిలబడితే గాని మన బొమ్మ రాదు. వెంకయ్య ఫోటో స్టూడియోకి వెళ్ళి కెమెరా ముందు 1 నిమిషం నిలబడితే చాలు మన బొమ్మ వచ్చేస్తుందట. లెఫ్ట్. ఓకే. ഇവനാരാണ് ജോക്കറെ പോലെ? നിന്റെ അണ്ട എനിക്ക് മലയാളം അറിയാ, ഞാൻ മലയാളിയാണ്. മനസ്സിലായോ? നിക്ക് പറഞ്ഞത് മനസ്സിലായില്ലേ? రెడీ. నీలుకోదయ్యా, శవానికి ఫోటో తీసినట్టుంటుంది. మామూలుగా ఉండు, ఇటు చూడు, ఇలా చూడు. ఓకే, అలా ఉండు. ఓకే, స్టడీ. ఏయ్, ఏంటయ్యా కెమెరా మీదకి వస్తున్నావు? బొమ్మ పెద్దగా కనబడాలని. నీ బొందలా కనపడతావు. కూర్చో. అంతేనా? నవ్వు. అది లే. నీ వాపా. ఆహా, ఏం టీవీ! ముఖంలో ఆ రాజసం చూడు. ఆహా, మహారాజులా ఉన్నాడు కదూ. నడుము వంపుల్లో నైరుతి పవనాలు, ఎర్రని పెదవుల్లో యమునా తీరాలు, ఈ కుంచెకు దొరికేనా ప్రియభామిని అందాలు. కవిత్వం తర్వాత ముందు పెయింటింగ్ పని కానివ్వండి, నడుం పట్టుకుపోతుంది. పాపం కందరీగా నడుము కదా. అయితే నేనిప్పుడు అర్జెంటుగా పెయింటింగ్ వేయడం కరెక్టా, లేక ఈ అమ్మాయి గారి నడుమొత్తడం కరెక్టా? నేను చెప్తాను. నేను మర్యాదగా నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళడమే కరెక్ట్. అబ్బో, బంగారానికి కోపం వచ్చినట్టుంది. నువ్వు కోపంలో కూడా చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇప్పుడు అందంగా ఉండాల్సింది నేను కాదు, మీ పెయింటింగ్. అంతేనంటావా? అవును, అంతే. అవును,
అంతే. హ్మ్. మ్. 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 అలా ఫోటోగ్రఫీ, చిత్రలేఖనాలే ప్రపంచంగా బ్రతుకుతున్న నా జీవితంలోకి న్యూస్ పేపర్లో వచ్చిన ఒక వార్త కొత్త ఆలోచనల్ని మోసుకొచ్చింది. నా జీవిత గమనాన్ని అనుకోని మలుపుల్లోకి నడిపింది. హ్మ్. మ్? కాఫీ ఏమండి ఏమండి హ్మ్. ఏమండి బా ఏంటే కాఫీ కాఫీ తర్వాత క్రోనో మెగాఫోన్. హ్మ్. కాఫీ తీసుకోమంటుంటే అలా బొమ్మలో నిలబడతారేంటండి? బొమ్మలు నించునే రోజులు పోయి కదిలే రోజులు వచ్చాయి కదా. హ్మ్. ఇక ముందు బొమ్మలు శబ్దాలు కూడా సృష్టిస్తాయట. శబ్దాలా? మ్. వాటికేం పోయే కాలం? ఏ పోయే కాలం కాదే, ఆ. వచ్చే కాలం. ఆ, మ్. వచ్చే కాలమా? మ్. ఎక్కడికి? అది కాదురా బంగారు, సినిమా గురించి నీకు తెలుసు కదా. హ్మ్. ఈరోజు పేపర్లో చాలా ముఖ్యమైన వార్త వచ్చింది. లండన్లో సినిమా వ్యాపారం చేస్తున్న బ్రిటిష్ గవర్నమెంట్ అనే సంస్థ వారు క్రోనో మెగాఫోన్ అనే సినిమా యంత్రాన్ని కనుక్కున్నారట. ఆ యంత్రాన్ని ఉపయోగిస్తే తెర మీద బొమ్మకు తగ్గట్టు పక్క నుంచి శబ్దాలు వినిపిస్తాయట. అంటే బొమ్మ మాట్లాడుతుందా? ఆహా, బొమ్మ మాట్లాడదు. ఇప్పుడు మనకు తెలిసిన సినిమాలో బొమ్మ మాత్రమే కనిపిస్తుంది కదా. అదే ఆ యంత్రాన్ని ఉపయోగిస్తే బొమ్మ కనిపించినప్పుడు పక్క నుంచి వ్యాఖ్యానము, పాటలు వినిపిస్తాయన్నమాట. అదే పద్ధతి ఉపయోగించి బొమ్మ చేత మాట్లాడించొచ్చు కదా. ఆ? భలే చెప్పావే. బహుశా ఆ రోజు కూడా త్వరలో వస్తుందేమో. ఏదేమైనా ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్న సినిమా అనే అద్భుతానికి ఆ యంత్రం ఊపిర్లు పోస్తుందేమో అనిపిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు కనుక్కోవాలి. ఎలాగైనా సరే ఈ అద్భుతమైన యంత్రాన్ని కొని తీరాలి. ఈ యంత్రాన్ని భారతదేశానికి తెప్పించాలి. బొమ్మతో పాటు శబ్దాన్ని కూడా వినే అదృష్టాన్ని ఇక్కడి ప్రజలకు కల్పించాలి. ఎలాగైనా కొనాలి. తల తాకట్టు పెట్టైనా కొనాలి. ఆ? ఏమన్నారు? ఆ? అదే తల తాకట్టు పెట్టడం కొనాలి అన్నాను. కొంటాను. ఆ రోజు నుంచి అదే ఆలోచన, అదే ధ్యాస. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా క్రోనో మెగాఫోన్ వార్తే నన్ను వెంటాడింది. అలా ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్న నేను ఏదైనా సలహా ఇస్తాడేమోనని తిరువెంగళాచార్యని పిలిపించాను. సార్వాండి, ఏదో రమ్మన్నారట. కూర్చోండి చారి గారు. నాకున్న ఒకే ఒక పెద్ద దిక్కు, నా శ్రేయోభిలాషి మీరే. మంచైనా చెడైనా నేను మీతోనే చర్చిస్తాను. ఒక విషయం చెప్పండి. నా ఆస్తి మొత్తం తాకట్టు పెట్టైనా సరే
ఈ క్రోనో మెగాఫోన్ కొనాలనిపిస్తోంది. దీని గురించి మీ సలహా ఏమిటి? మంచి సలహా ఇవ్వనా? చెప్పండి. ఒక్కసారి ఇంద విషయత్తిలే అమ్మావాండి సలహా తీసుకుంటే బాగుంటుందనేది నా సలహా. అయ్యా తిరువెంగడాచార్య అవర్గళే, ఆస్తులన్నీ కుదవపెట్టి కెమెరాలు క్రోనో మెగాఫోన్లు కొంటానంటే ప్రపంచంలో బుద్ధున్న ఏ భార్య అన్న ఒప్పుకుంటుందా చెప్పండి? అంతేనంటారా అవర్గలే? అవ్వళదా తిరువేంగడాచార్య అవర్గళే, మీరు చుమ్మారింగ పోంగ. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికి పెట్టిందట అమాయకపు చక్రవర్తి. ఏంటండి ఇది? ఏమైంది మీకు? అది మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో, ఎందుకు ఇంతగా బాధపడుతున్నారో నాకు తెలుసు. అది క్రోనో మెగాఫోన్ అని మొన్న పేపర్లో వచ్చింది కదా, అది తెలుసండి. మొన్ననే కదా చెప్పారు. అయినా దీని గురించి అంత బుర్రపాటు చేసుకోవడం దేనికి? అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అంటే వెంటనే కొనేసేయండి. అదేం పెద్ద బంగారమా ఏంటి? బంగారం కొనడం ఈజీయే. 3000 4000 పెడితే బోలెడంత వస్తుంది. కానీ క్రోనో మెగాఫోన్ కొనాలంటే 30,000 కావాలి. 30,000? అంత ఖరీదా? మరేమనుకున్నావు? నేను హైరాణ పడుతుంది దీని గురించే. అంత డబ్బు అప్పుగా దొరకాలన్నా చాలా కష్టం. ఏదైనా విలువైన వస్తువు తాకట్టు పెడితే తప్ప. ఏం తాకట్టు పెడతారు? మన ఫోటో స్టూడియోనా? ఫోటో స్టూడియో అని కాదు, ఇంకేదైనా తాకట్టు పెట్టడానికి మన దగ్గర దానికంటే వేరే ఏముందండి? అంటే మన ఫోటో స్టూడియో తాకట్టు పెట్టేయండి. బంగారం, ఆ మాట నా మీద కోపంతో అంటున్నావా? కాదండి, నమ్మకంతో చెప్తున్నాను. అయినా మీ తల తాకట్టు పెట్టే కంటే మన ఫోటో స్టూడియో తాకట్టు పెట్టడమే మేలు కదా? అంతేనంటావా? అంతే. మన స్టూడియో కుదవ పెట్టి వెంటనే క్రోనో మెగాఫోన్ తెప్పించేద్దాం. థ్యాంక్ యూ. ఎస్ ఎస్. అలా నా భార్య ఇచ్చిన సలహాతో, ధైర్యంతో నా ఫోటో స్టూడియోను కుదవపెట్టి 30,000 రూపాయలతో క్రోనో మెగాఫోన్ కొన్నాను. లండన్లో సినిమా వ్యాపారంలో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ అనే సంస్థ అధినేతలు ఈ క్రోనో మెగాఫోన్ని తయారు చేశారు. బకింగ్హామ్ రాజభవనంలో 5వ జార్జ్ ప్రభు, మేరీ రాణిల సమక్షంలో వారు ఈ సాధనంతో తొలి ప్రదర్శన ఇచ్చారు. మద్రాసులోని జాన్ డికిన్సన్ అండ్ కంపెనీ వారిని కలుసుకుని క్రోనో మెగాఫోన్ కోసం ఆర్డర్ పెట్టాను. వాళ్ళు గోమాంట్ అండ్ కంపెనీ నుంచి 1908లో క్రోనో మెగాఫోన్ని తెప్పించి ఇచ్చారు. భారతదేశంలో అంతకుముందు ఎప్పుడూ కనీ విని ఎరుగని సినిమా యంత్రం అది. ఆ యంత్రాన్ని తెప్పించి పని చేయించి చూసేదాకా నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకే తెలుసు. క్రోనో మెగాఫోన్తో మద్రాసులోని విక్టోరియా పబ్లిక్ హాల్లో మొదటి ప్రదర్శన ఏర్పాటు చేశాను. బంగారు, త్వరగా టైం అయిపోతుంది. ఏమండి, కొంచెం ఆగండి. ఏంటి? ఏమిటండి ఆ కంగారు? తలపాగా కూడా పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నారు. నేను పెడతాను, ఉండండి. విక్టోరియా హాల్కి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, మనం ఆలస్యం కాకూడదు. పద పద. కంగారు పడకండి, అంతా బాగానే జరుగుతుంది. పదండి. కంగారులో బూట్లు వేసుకోవడం మర్చిపోకండి. అలాగే. ఏంట్రా? ఎక్కడికి వెళ్తున్నారు? మొన్న క్రోనో మెగాఫోన్ కొన్నాం కదా, విక్టోరియా పబ్లిక్ హాల్లో ఫస్ట్ షో చూడడానికి వెళుతున్నాం. నేను వస్తాను. వద్దు, వారం రోజుల్లో పరీక్షలు పెట్టుకుని మాతో వస్తానంటావేంటి? చదువు పాడైపోదు? నాన్నగారు మాత్రం చిన్నప్పుడు చదువులు మానేసి పెయింటింగ్లని, శిల్పాలు చెక్కాలని తిరగలేదా? అందుకే
ఆయనకి చదువు వంటబట్టక ఏ ఉద్యోగము లేక ఇలా వ్యాపారాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు నాన్నగారికి ఏం తక్కువ? ఉద్యోగం లేకపోయినా ఏదో ఒక వ్యాపారం చేస్తూ దర్జాగా బ్రతకడం లేదా? ఏంట్రా పెద్ద ఆరిందాలాగా మాట్లాడుతున్నావు? ఈ సమాజానికి డాక్టర్లు ఇంజనీర్లే కాదమ్మా, కవులు కళాకారులు కూడా అవసరమేనని మా మాస్టర్ గారు చెప్పారు. నేను కూడా నాన్నగారితో కలిసి వ్యాపారమే చేస్తాను. నోర్మోయ్. సభాష్రా, నా కొడుకు అనిపించుకున్నావు. పద. సినిమాలే కాదు, చదువులు కూడా అంతే ముఖ్యం. దీన్ని అశ్రద్ధ చేయొద్దు. పద. అలాగే నాన్నగారు. విక్టోరియా పబ్లిక్ హాల్, హియర్ వి కమ్. అలా తెల్లని తెరపై కదిలే బొమ్మలను దక్షిణ భారత ప్రజలకి మొదటిసారిగా చూపించిన ఘనత నాకే దక్కింది. ఈ మొదటి ప్రదర్శన వల్ల నాకు డబ్బులు రాకపోయినా ప్రదర్శన మాత్రం విజయవంతమై ప్రేక్షకుల ప్రశంసల వర్షంలో నేను తడిచిపోయాను. ఆ సమయంలోనే నాలో ఒక కొత్త ఆలోచన పురుడు పోసుకుంది. ఏమండి, మిమ్మల్నే. ఏంటండి భార్యని పక్కనే పెట్టుకొని గుర్రబగ్గీలో విహరిస్తూ కూడా ఎక్కడో ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మన సినిమా ఉంది కదా, దాని ద్వారా ఎన్ని వందలు సంపాదించాలా అని ఆలోచిస్తున్నారు కదూ? కాదు, సినిమాని 1000 మందికి ఎలా చూపించాలా అని ఆలోచిస్తున్నాను. వేలాది మందికా? అవును బంగారం. ఈ కదిలే బొమ్మల ప్రదర్శనని విక్టోరియా పబ్లిక్ హాల్ లాంటి డబ్బున్నోళ్ల ప్రాంగణాలకే పరిమితం చేయకుండా సామాన్య ప్రజలకి అందుబాటులోకి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నాను. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్తాను. నమస్కారం అంకయ్య గారు, మాకు సినిమా చూపిస్తున్నారు, చాలా సంతోషం. రే మురుగన్, జోసెఫ్ని చూడు, సినిమా అనగానే మీసాలు తీసేసి కొత్త పెళ్లి కొడుకులా తయారయ్యాడు. సమయం ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అద్భుతాన్ని చూపించబోతున్నాను. ఆ అద్భుతం పేరు సినిమా. పేరేంటి చెప్పండి? సినిమా. గుడ్. ఇన్నాళ్ళు మనం మన ఎదురుగా ఉన్న మనుషుల్ని, వారి ఆటపాటల్ని చూసాం. అయితే ఈరోజు బొమ్మలుగా మారి తెర మీద కనిపించే మనుషుల్ని మనం చూడబోతున్నాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చొని చూడండి. ఇటు చూడండి. ఈ తెర మీద బొమ్మలు కనిపిస్తుంటాయి. ఈ బొమ్మలు ఎందుకు కదులుతుంటాయో, తెర మీద జరుగుతున్నది ఏమిటో మీకు అర్థమయ్యేలా చెప్పేందుకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఏర్పాటు చేశాను. ప్రేక్షకులకి ఇతనెవరో తెలుసా? కేతిగాడు. కరెక్ట్. ఇతను తోలుబొమ్మలాటలో కేతిగాడు లాంటివాడే. కానీ ఇతని పేరు కేతిగాడు కాదు, కోతిగాడు. సైలెన్స్. మీరందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే సినిమా ప్రారంభం అవుతుంది. ఓకే?
కోతిగాడు కదా. చూడండి బాబు, చూడండి, బాగా చూడండి. నా మొహాన్ని కాదు, బొమ్మను చూడండి. మనిషి బొమ్మను చూడండి, తెరమీది బొమ్మను చూడండి, సినిమా బొమ్మను చూడండి. సింహమల్లె రాజుగారు వస్తున్నారదిగో, వస్తున్నారదిగో. ఆరు గుర్రం దిగి రాజుగారు వచ్చేసారిదిగో, వచ్చేసారిదిగో. చల్ చల్ టక 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 టక. ఆహాహాహా. ఓహో ఓహో. రాజంటే ఇలా ఉండాలి. ఆ రూపు చూడు, ఆ ఊపు చూడు, ఆ రూపు చూడు, ఆ ఊపు చూడు, ఆ అన్నం చూడు, ఆ చన్నం చూడు, ఆ నవ్వులు చూడు, నవ్వులు చూడు. అలా రాజుగారు ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా శత్రువులు మెరుపు దాడి చేశారు, కత్తులు దూశారు, కసక్కున పొడిచారు. కసక్ 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 కసక్. ఆ డేరా సినిమా ఆ రోజుల్లో ప్రజలకు ఓ వింతగా వినిపించింది, విచిత్రంగా కనిపించింది. జనం నోరెళ్లబట్టి చూశారు, తమను తాము మర్చిపోయి చూశారు. ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఈ వింత గురించే మాట్లాడుకునేవాళ్ళు. డేరా సినిమా హాల్ ముందు క్యూలు కట్టేవాళ్ళు. కదిలే బొమ్మలను కళ్ల ముందు ఆవిష్కరించిన నన్ను ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా చూసేవాళ్ళు. ఈ డేరా సినిమా కానీ, ప్రజల నుంచి వస్తున్న ఈ స్పందన కానీ ఈ ఒక్క ప్రదేశానికి పరిమితం చేయకూడదని, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరింపు చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ మేరకు మద్రాస్ రెసిడెన్సీ, బెంగళూరు, బర్మా, పెగు బర్మా టౌన్, రంగూన్, మాండలే, మౌల్మిన్, సింహలా దేశాల లాంటి ప్రాంతాల్లో డేరా సినిమా హాల్ ద్వారా సినిమాల్ని ప్రదర్శించాను. ఏ రాజు వెడలే రవితేజములరగా, ఏ కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా, 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 కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా. రోజులు గడిచే కొద్దీ సినిమా వ్యాపారం అంటే ఏమిటో, అందులో లోటుపాట్లు ఏమిటో అర్థమైపోయింది. విదేశాల నుంచి సినిమాలు తెప్పించి ప్రదర్శించడం ఇబ్బందిగా మారిపోసాగింది. అదీను కాక సినిమాల పేరిట బ్రిటిష్ వాడు మన డబ్బును దోచుకెళ్ళడం ఇంకెన్నాళ్ళు? నో, మన డబ్బు మన దగ్గరే ఉండాలి. మన దేశ సంపద మన దేశానికే చెందాలి. మన సినిమాను మనమే తీయాలి. అవును, మనమే తీయాలి. ఆ పుణ్య కార్యమేదో నేనే చేయాలనుకున్నాను. దాన్ని ఒక యజ్ఞంగా స్వీకరించాను. అందుకే సినిమా పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం నా కుమారుడు ఆర్ఎస్ ప్రకాష్ని విదేశాలకు పంపించాలని నిర్ణయించుకున్నాను. అమ్మా, నాన్నగారు, అమ్మా, నన్ను దీవించండి. క్షేమంగా వెళ్ళరా, విజయోస్తు. నేను మా ఊరు వదిలి మద్రాసు వచ్చి సినిమా తీయడం నేర్చుకుంటే, నువ్వు ఆ సినిమా టెక్నాలజీ నేర్చుకోవడానికి ఏకంగా భారతదేశం విడిచిపెట్టి ఇంగ్లాండ్ వెళుతున్నావు.
నా కుమారుడు నా వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ మై సన్. థ్యాంక్ యూ నాన్నగారు. ఇన్నాళ్ళు మా కళ్ళెదుటి పెరిగిన వాడివి, ఇప్పుడు ఒంటరిగా విదేశాలకు వెళ్తున్నావు. అంత దూరం సముద్రంలో ప్రయాణం చేయాలట. జాగ్రత్త నాన్న. అమ్మా ఎందుకు కంగారు పడతావు? సినిమా టెక్నాలజీ నేర్చుకుని తొందరగా తిరిగి వచ్చేస్తాను కదా. వాడిప్పుడు చిన్నపిల్లవాడు కాదే. హ్మ్. సినిమా టెక్నాలజీలో శిక్షణ కోసం విదేశాలకు వెళుతున్న తొలి దక్షిణ భారతీయుడు వీడు. అవునవును, చక్కగా చదువుకుంటున్న కుర్రాన్ని చదువు మానిపించేసి సినిమాలు గినిమాలు అంటూ విదేశాలకు పంపిస్తున్న తొలి భారతీయ తండ్రి కదా తమరు. ఆ, సినిమా టెక్నాలజీ కోసం విదేశాలకు వెళుతున్న తొలి దక్షిణ భారతీయుడు బ్యాగ్లో అప్పడంలో ఆవకాయలు ఏర్పాటు చేసిన తొలి భారతీయ మాతవి నువ్వే. చాలండి, ఏం పిల్లాడి కోసం ఆ మాత్రం పెట్టకూడదా ఏంటి? బాబు ప్రకాష్, నువ్వు నా ఆశల దీపం. నాన్నగారు, నిన్ను విదేశాలకు పంపుతున్నది వ్యాపారం కోసం, డబ్బులు సంపాదించడం కోసం కాదు. భవిష్యత్తులో ఈ ప్రపంచ గమనాన్ని మార్చనున్న సినిమా అనే మొక్కను నీరు పోసి పెంచడం కోసం, సినిమా అనే మొక్కను మహావృక్షంలా మార్చడం కోసం. రాబోయే రోజుల్లో ఆ మహావృక్షం కింద లక్షలాది మంది తమ బ్రతుకు తెరువుల్ని వెతుక్కుంటారు. కోట్లాది మందికి అన్నం పెట్టే అమ్మగా ఆ వృక్షం ఎదుగుతుంది. ఇది నేను ముందుగా ఊహించి చెప్తున్న మాట. దిస్ ఇస్ మై విజన్. నాన్నగారు. అవును ప్రకాష్, ఏ రోజుకైనా సినిమాయే ఈ సమాజాన్ని మారుస్తుంది. సినిమాయే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. అటువంటి సినిమాకు తెలుగునాట మనమే పునాదులం కావాలి, మనమే సారథులం కావాలి. అందుకోసం మనం బలైపోయినా పర్వాలేదు. ఏమండి? నాన్నగారు. అవును, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ. సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్రరేఖ. సినిమా నా ఆశ, సినిమా నా శ్వాస. బంగారు, అయ్యో, నన్ను పడేసావు బాగానే ఉంది. ఆ పుస్తకాలను ఇలా పడేయడం బాగలేదు. ఈ పుస్తకాలతో కుస్తీ ఏంటండి? అయినా మీరు సినిమా వ్యాపారం మానేసి పంతులుద్యోగం చేయబోతున్నారా ఏంటి కొంపదీసి? ఎందుకొచ్చింది నీకు ధర్మ సందేహం? మరి ఇన్ని పుస్తకాలు ఎందుకండి? గ్రంథాలయం పెడుతున్నారా? అవును బంగారు, లైబ్రరీ పెట్టబోతున్నాను. మామూలు లైబ్రరీ కాదు, సినిమా లైబ్రరీ. ఎందుకు? ఎవరో విదేశీయులు సినిమాలు తీస్తే మనం ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శించడం కాదు, మనమే సొంతంగా సినిమాలు తీయాలనేదే నా పట్టుదల. అందుకేగా సినిమాలు ఎలా తీయాలో నేర్చుకోవడం కోసం మన అబ్బాయిని విదేశాలకు పంపించాం. ఆగండి, ముందు ఇవి తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టండి. వాడక్కడి నుంచి వచ్చేసరికి సినిమా నిర్మాణానికి కావలసిన డబ్బే కాదు, పుస్తకాల పరిజ్ఞానాన్ని కూడా వాడికి అందుబాటులో ఉంచాలనేదే నా ఆలోచన. అందుకే ఈ లైబ్రరీ. ఇది మన అబ్బాయి ఒక్కడికే కాదు, భావి తరాలకు కూడా ఉపయోగపడాలి. వెంకయ్య నాయుడు, వీడికి మన సినిమాలను ప్రదర్శించే హక్కు ఎవరిచ్చారు? నో, నెవర్.